నేపాల్ ఘటన మనం చూసాం. సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో తలెత్తిన నిరసన ఆ దేశ పాలకుల అవినీతిపై నిరసనగా మారింది. మొత్తం అక్కడ అట్టుడిగిపోయింది. ఇప్పుడు ప్రధానిగా ఎవరు నియమించాలో తర్జన భర్జన పడుతున్నాయి. ఏకాభిప్రాయం సాధించే విషయంపై వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు రేపు భారతదేశంలో వస్తే పరిస్థితి ఏంటి? రాకూడదని ఆశించుదాం. కానీ మీకు ఫండమెంటల్గా అర్థం కావాల్సింది మనకు నేపాల్ ఏ రకమైన లెసన్స్ ఇస్తుంది. ఆశిస్తే సరిపోదు కదా, రాకుండా జాగ్రత్త కూడా పడాలి కదా. అఫ్కోర్స్ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలతో మనకు పోలిక లేదు. మన చాలా పెద్ద దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు శ్రీలంక ఉందనుకో, అప్పుల పాలయ్యి అసలు ఆర్థిక పరిస్థితి భయంకరంగా దిగజారి ఒక దశలో ప్రభుత్వాలపైన ప్రజల కోపానికి అది కారణమైంది. మన దేశంలో కూడా ఆర్థికపరమైన ఛాలెంజెస్ ఉండొచ్చు. స్టిల్ మన దేశంలో మిక్స్డ్ సిగ్నల్స్. ఒకవైపు గ్రోత్ రేట్ బాగా ఉంది, మరోవైపు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అక్కడికి మనకు ఉన్నటువంటి తేడా అది. ఇక బంగ్లాదేశ్లో షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో అసంతృప్తి, ఆమె ఎన్నికలే ఫార్స్గా మార్చి అపోజిషన్ పోటీ లేకుండా చేసి అవన్నీ కూడా బంగ్లాదేశ్లో చేశారు. నేపాల్లో భయంకరమైన రాజకీయ అవినీతి, రాజకీయ అస్థిరత, 17 ఏళ్లలో 15 గవర్నమెంట్లు మారడం, 20% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం కారణం. కానీ ఈ 3 కంట్రీస్ లాగా బలహీనమైన రాజకీయ ఆర్థిక వ్యవస్థ భారతి కాదు. కానీ మనము నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటంటే, ఒకటి, ప్రభుత్వాలకు ప్రజలకు గ్యాప్ పెరిగితే ప్రజలు ఎక్కువ కాలం దాన్ని అంగీకరిస్తారని మనం అనలేము. నేపాల్లో జరిగింది అదే. రాజకీయ వ్యవస్థ ఒక గొప్ప ప్రామిస్తో అక్కడ రంగంలోకి దిగింది. అంటే 2006లో రాచరిక వ్యతిరేక పోరాటం విజయవంతమై బహుళ పార్టీ డెమోక్రసీ, మల్టీ పార్టీ డెమోక్రసీ వచ్చింది. నేపాలీలు ఆశించింది ఏంటంటే ఒక కొత్త యుగం ఆవిష్కృతమవుతుందని. కానీ రాజకీయ నాయకులు తమ పదవులు కాపాడుకోవడానికి అవకాశవాద పొత్తులు, ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ, ఎవడు ఎప్పుడు ఎవరితో కలుస్తాడో తెలియని పరిస్థితి. ఏ ప్రధానమంత్రి ఏడాది ఉండడం కష్టం. ఈ ప్రభుత్వం రంగంలో ఉంటే ఇంకోడెవడో లాగేస్తాడు. సో ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ డెమోక్రసీని ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్గా మార్చింది. తర్వాత ఎకానమిక్ క్రైసిస్. ఇది పేద దేశం. సో 7% దాకా పాపులేషన్ మైగ్రేట్ అవుతారు. రెమిటెన్సెస్ ఎకానమీ అంటారు. అంటే విదేశాలలో ఉన్న నేపాలీలు పంపించేటువంటి డబ్బులపై ఆధారపడి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ నడిచే పరిస్థితి. సో అందువల్ల ప్రజలు, మరోవైపు రాజకీయ నాయకుల పిల్లలు, ఉన్నతాధికారుల పిల్లలేమో బ్రహ్మాండంగా విలాసవంతమైన జీవితాన్ని గడపడం, ప్రజలేమో నిరుద్యోగం, పేదరికంతో బాధపడడం. సో ఈ ఎలీటిజాన్ని ప్రజలు సహించలేకపోయారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. భయంకరమైన అవినీతి. సో దాన్ని ప్రజలు తిరగబడ్డారు. ఈ ధోరణులన్నీ మన దేశంలో కూడా ఉన్నాయి, లేవని కాదు. అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి జిమ్మిక్లు, కేపీ శర్మ ఓలి మతాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేసి ప్రజల ఆర్థిక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మతభావాల్ని రెచ్చగొట్టే కార్యక్రమం కూడా చేశారు. కానీ అవన్నీ ఏవి ఫలించలేదు, ప్రజలు అంగీకరించలేదు. సో అందువల్ల ఆఖరికి ప్రజల ప్రశ్నల్ని తప్పించుకోవడానికి సోషల్ మీడియాలో నిషేధం విధించాడు. అది ఇంకా ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. అంటే మీరు చేస్తున్న పనికి మాలిన పనులను మమ్మల్ని ప్రశ్నించలేక చేస్తున్నారా అని. అందువల్ల పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్ కాకుండా, ప్రజల్ని ఫెయిల్ చేయకుండా, ఫూల్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు అక్కడ అన్ని పార్టీల నాయకులపైన ప్రజలు తిరగబడ్డారు. ఎందుకంటే ఇదే ఒక కోపం ఏంటంటే ఎంటైర్ పొలిటికల్ క్లాస్ పైన. పొలిటికల్ క్లాసే కాదు, సుప్రీంకోర్టుపై కూడా అటాక్ చేశారు, మీడియా పైన అటాక్ చేశారు. అంటే మీరంతా దొంగలు, మమ్మల్ని దోచుకుంటున్నారు అని. సో ఈ ట్రెండ్ ఎప్పుడైతే అంటే ప్రజలు రాజకీయ వ్యవస్థతో, రాజ్యాంగ వ్యవస్థలతో సంతృప్తి చెందకపోతే అంబేద్కర్ హెచ్చరిస్తాడు, ఆ ప్రజలే ఆ రాజ్యాంగాన్ని చిదిమి వేస్తారు, చెరిపి వేస్తారని హెచ్చరించాడు. అన్ఫార్చునేట్లీ నేపాల్లో ఇవాళ ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. సో అందువల్ల అక్కడ ప్రజలు రాజకీయ వ్యవస్థకు మధ్య ఉన్న గ్యాప్ ఏంటో అనేది మనకు ఒక ఇండికేటర్. రెండవది, రాజకీయ అవినీతిని
ఒకే తాను ముక్కలుగా రాజకీయ పార్టీలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఉంటే ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు అనేది కూడా ఒక ఉదాహరణ. మూడవది, ప్రజల్లో ఉండేటువంటి ఆగ్రహావేశాలని నిర్బంధంతో అణచివేయలేవు, ప్రజల స్వేచ్ఛల్ని హరించడం ద్వారా అణచివేయలేవు అనేది కూడా ఒక ఉదాహరణ. మీకు బంగ్లాదేశ్లో కూడా అదే కనబడింది. మీకు అక్కడ కూడా విద్యార్థులు తిరగబడ్డారు. శ్రీలంకలో రాజపక్షల్ని వాళ్ళ కుటుంబ అవినీతి, మన దగ్గర లాగానే రాజకీయ కుటుంబాలు దశాబ్దాల పాటు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి షేక్ హసీనా కుటుంబం, ఖాలిదా జియా కుటుంబం. సో మీకు శ్రీలంకలో కూడా రాజపక్షల కుటుంబం. సో రాజకీయాల్ని తమ కుటుంబ ఆస్తులుగా పార్టీలను మార్చి కుటుంబ రాజకీయాలతో కుటుంబాలే బాగుపడుతుంటే ప్రజలు తిరగబడకుండా ఎంతకాలం ఉండగలరనడానికి ఒక ఉదాహరణ. అందువల్ల రాజ్యాంగబద్ధమైన పాలన ఫెయిల్ అయితే జరగబోయే పరిణామాలు ఏంటి అని అందుకే చీఫ్ జస్టిస్ ఈ మధ్య హెచ్చరించని మీరు గమనించుంటారు. నేపాల్ పరిణామాలు చూస్తే మన రాజ్యాంగం పైన గౌరవం పెరుగుతుంది. రాజ్యాంగ వ్యవస్థలలో ఏదైనా ఒకటి విఫలమైతే సుప్రీంకోర్టు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించలేదు అని హెచ్చరించాడు. అందువల్ల వీ హ్యావ్ టు లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ ఎలక్టోరల్ డెమోక్రసీ. ప్రజలను సంతృప్తి పరచనప్పుడు ప్రజలు తిరగబడతారు. సో ఎంతకాలం నేను వాపలే. అందులో ఇది ఒక ఆధునిక యుగం. ఈ యుగంలో ఒకప్పట్లాగా మీడియాను కంట్రోల్ చేసి, నరేటివ్ను కంట్రోల్ చేసి, పబ్లిక్ ఒపీనియన్ కంట్రోల్ చేసి మేము చెప్పిందే వేదం అనుకుంటే సాధ్యం కాదు. ఇవాళ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి సోషల్ మీడియా ప్రపంచం వచ్చింది. ప్రజలు స్వేచ్ఛగా విశృంఖలతో ఉండొచ్చు, పనికిమాల లక్షణాలు చాలా ఉండొచ్చు. కానీ అదే సమయంలో ప్రజలు స్వేచ్ఛగా భావాలు వ్యక్తం చేసేటువంటి స్వభావం కూడా అందులో ఉంది. అందుకే ప్రజలు తమ మీకు ఒకవైపు ప్రామినెంట్ సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్, అలాగే యూట్యూబ్ వీటన్నిటి బ్యాన్ చేసినా టిక్టాక్లోనో లేకుంటే మరో దాంట్లోనో ప్రజలు తమ భావాల్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఏకమై తిరగబడ్డటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందువల్ల నేపాల్ షుడ్ బి ఎ లెసన్ ఫర్ అస్. డెమోక్రసీలో లోపాలుంటే దాన్ని రాచరికమో నిరంకుశత్వం పరిష్కారం కాదు. కానీ ప్రజాస్వామ్యం ప్రజలకు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ ఉంటే లేనప్పుడు మా వెనకాలే ఉంటారని పార్టీలు అనుకుంటాయి. ఏ ఆల్టర్నేటివ్ లేకపోతే స్టేట్లెస్ సొసైటీకి ఇప్పుడు నేపాల్ పరిస్థితి ఏంటి? లక్ష్యం లేదు, నాయకత్వం లేదు, ఉద్యమం మాత్రం ఉంది. అంటే ప్రజల ఆకాంక్షలు లెజిటిమేట్, ప్రజల కోపం న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైంది. కానీ వాళ్ళ ముందు పరిష్కారం ఏంటో తెలియదు. అందుకే ఇప్పుడు మీరు మొదట్లో అన్నారు చూడండి, అయోమయ పరిస్థితి ఏంటి అని. అయోమయ పరిస్థితికి కారణం ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ బ్యాటిల్ లేకుండా పోయింది. అందువల్ల ఇంకా ప్రమాదకరం వాస్తవానికి. అది రాచరికం లాంటి శక్తులకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా ప్రజల మౌలిక అంశాలను పట్టించుకోకుండా ప్రజల్ని మతం పేరిటో మరో దాని పేరిటో భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారులకు వస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలే కోట్లు పడగలెత్తుతారు. ఇప్పుడు భారత రాజకీయ వ్యవస్థ మొత్తం తీసుకుంటే ఒక 20-30 కుటుంబాలు ఉంటాయి. సో అది స్టేట్ అండ్ స్టేట్ లెవెల్. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకే ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే మనమడు 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా రాజ్యం వెళ్తుంటారు. ఆధునిక జమీందారీ వ్యవస్థగా ప్రజాస్వామ్యాన్ని మార్చారు. ప్రజాస్వామ్యం అంటే సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి రాగలగాలి. అందుకే దానికి ఇప్పుడు మీకు నేపాల్లో కూడా అదే జరిగితే ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు కాఠ్మండు మేయర్ ఉన్న బలేంద్ర షా అని ఒక ర్యాపర్, సింగర్, యూట్యూబ్లో పాపులర్. సో ఏకంగా నేపాల్ మేయర్ అయిపోయి కూర్చున్నాడు. సో ఒక ఎన్జిఓ హామీ నేపాల్ అని 2015 ఎర్త్క్వేక్ అప్పుడు ఆయన తన కొడుకును కూడా కోల్పోతాడు. సో దాంతో అతను ఎన్జిఓ పెట్టి ఎర్త్క్వేక్ సమయంలో బాగా పనిచేస్తాడు. ఇప్పుడు ఆయన హీరో అయిపోయాడు మొత్తం ఈ రెవల్యూషన్కు గురాంగ్ అని. సో ఆయన హీరో అయిపోయి కూర్చున్నాడు. సో అందువల్ల ప్రజలకు రాజకీయ వ్యవస్థనే నాయకత్వం ఇస్తుంది అనుకోవడం కూడా పొరపాటే. రాజకీయ వ్యవస్థ ప్రజలను ఫెయిల్ చేస్తే ప్రజలు సివిల్ సొసైటీ నుంచి కూడా ఒక కొత్త నాయకత్వం కూడా పుట్టుకొస్తుంది. సో అందువల్ల మా చేతిలో ఆర్మీ ఉంది, మా చేతిలో పోలీస్ ఉంది, మా చేతిలో స్టేట్ అంతా ఉంది, మేము ఉద్యమాలని ప్రజల నిరసనలను తొక్కిపెట్టగలం, మేము ప్రొఫెషనల్లకు పర్మిషన్లు ఇవ్వకపోతే ఏం చేస్తారనుకుంటే 20 మంది చనిపోయిన నేపాలీ యూత్ స్కూల్ డ్రెస్సులల్లా కాలేజ్ డ్రెస్సులో వచ్చి ప్రాణాలకు కూడా తెగించి పోరాడారు కదా, ఉరికి తన్నారు కదా. అందువల్ల ఆ పరిస్థితి రాకుండానే మన రాజకీయ వ్యవస్థ జాగ్రత్త పడాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంటుంది.
కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే అంటే పక్క దేశాల్లో జరిగిన పరిణామాలను చూసి మన రాజకీయ నాయకులు నేర్చుకుంటున్న ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయా? అదే అన్ఫార్చునేట్, నేర్చుకోవాలి. ఇప్పటికీ మనకు అంటే వాస్తవంగా భారతదేశం ఫ్రీడమ్ సాధించినప్పుడే కూడా ఈ ఆందోళన వ్యక్తమైంది. విల్లీ బ్రాంట్ అని జర్మన్ ఛాన్సలర్ అంటాడు. సో అలయన్స్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్య దీవులు మనుగడ సాధించలేవు అంటాడు. నిజంగా మన చుట్టూ ఆందోళనకర పరిస్థితులే. కానీ ఈ మూడిట్లో కూడా మీరు గమనించండి, బంగ్లాదేశ్లో జరిగినటువంటి హసీనా నిర్బంధకాండకు వ్యతిరేకంగా, ఆమె నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. కోర్స్ మన భారత్ మిత్రురాలు, అది వేరే ఇంకో డైమెన్షన్. మనం ఆమెకు ఆశ్రయం ఇచ్చాం, మనకు డిప్లొమసీలో భాగం, మన గవర్నమెంట్ కరెక్ట్ చేసింది, దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా సెక్యులర్ గవర్నమెంట్ నడిపింది, మైనారిటీల హిందువులపై దాడులు లేవు, భారత్ పట్ల శత్రుత్వము లేదు, భారత వ్యతిరేక ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల బంగ్లాదేశ్ అడ్డా కాకుండా చూసింది, మనం ఆహ్వానించాం. కానీ ఆమె ప్రజల పట్ల ఆమె ఎలా ఉన్నారన్నది కీలకం కదా, మనతో ఎట్లా ఉన్నారన్నది కీలకం కాదు. సో ప్రజల పట్ల ఎలా ఉన్నారంటే ప్రజల పట్ల ఆమె అనుసరించిన విధానం. సో మీడియా స్వేచ్ఛ హరించింది, రాజకీయ పార్టీల స్వేచ్ఛ నుంచి ఎన్నికలు ఫార్స్గా మారిపోయాయి, ప్రతిపక్షాలు ఎన్నికలు బైకాట్ చేశాయి. ఇప్పుడు ఆ సిగ్నల్స్ మన దగ్గర కనబడుతున్నాయి. ఇప్పుడు బీహార్లో ఓట్ చోరీ క్యాంపెయిన్ నడుస్తుంది. అసలు మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల్ని దొంగిలించారన్నది ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ డిఫెన్స్ చూస్తే అది ఏమాత్రము కాన్ఫిడెన్స్ క్రియేట్ కావడం లేదు. బీహార్లో మనం చూసాం, కనీసం మన దగ్గర వ్యవస్థలు పనిచేస్తున్నాయి. బీహార్లో ప్రజల్ని డిసెన్ఫ్రాంచైజ్ చేస్తే, అంటే ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు నిలబడ్డది. సుప్రీంకోర్టు ఆధార్ కూడా తీసుకోండి అని చెప్పారు. ఎంత దుర్మార్గంగా 87% మందికి ఉన్న ఆధారం చెల్లదు, 2% మంది చేతిలో ఉన్న పాస్పోర్ట్ చెల్లుతుంది అన్నారు. ఈ కుట్రను సుప్రీంకోర్టు కొట్టివేసింది, ఈ ఆర్గ్యుమెంట్ కొట్టేసింది. అంటే మన దగ్గర కూడా వ్యవస్థలలో ఆ డికే కనబడుతోంది. కానీ అట్లీస్ట్ కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ధర్మం 4 పాదాల్లో నడవకపోయినా ఒక్క పాదంతో నడుస్తుంది అని ఆనందపడాలి. సో అందువల్ల మన దగ్గర కూడా మీడియాను కంట్రోల్ చేసి నరేటివ్ను కంట్రోల్ చేయాలి. మీరు రాత్రి 7 దాటంగా నేషనల్ ఛానల్ చూడండి, అసలు చూడబుద్దు కాదు. ఎందుకంటే కంప్లీట్లీ వన్ సైడెడ్. రవీష్ కుమార్ దాన్ని గోధీ మీడియా అని పేరు పెట్టాడు. అంటే మోడీ ఒడిలో ఉంటుంది ఆ మీడియా అని. మన తెలుగు ఛానళ్ళు చూడండి, ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలం, నీకు స్వతంత్రంగా ప్రజల సమస్యల్ని జనంలోకి తీసుకొచ్చి వాటిపైన కవరేజ్ లేదు. సోషల్ మీడియాను కూడా వారే కంట్రోల్ చేసి ఒక పబ్లిక్ నరేటివ్ను కంట్రోల్ చేసే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తారు. యు కెనాట్ మేనేజ్ పీపుల్ త్రూ నరేటివ్ బిల్డింగ్. రోజు ఏదో ఒక కహాని చెప్పి ప్రజల్ని సంతృప్తి పరచలే కదా. ఏ డే విల్ కమ్, పీపుల్ విల్ క్వశ్చన్. అయితే మన దగ్గర ఏమవుతుంది, ఏదో ఒక అంశం ఎకానమీ పైన ప్రజలు నిరసన తెలిపే లోపల పుల్వామా వస్తుంది, ఆపరేషన్ సింధూర్ వస్తుంది, మొత్తం లేదంటే సర్జికల్ స్ట్రైక్స్ వస్తాయి. ప్రజల మూడంతా అటువైపు మారుతున్నారు. కానీ ఇది ఎలక్కాలని నడవదు. సో మన దగ్గర కూడా ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అవుతున్నాయి. గవర్నర్లు చూడండి ఎంత అప్రజాస్వామికంగా ఉంటున్నారు. సో రాజకీయ వ్యవస్థ ఎంత అవినీతిమయమైందో మనం చూస్తున్నాం కదా. ఇవాళ ఎన్నికలు ఎంత వ్యాపారంగా మారిపోయినాయి. ఇవన్నీ కూడా అంటే మన దగ్గర కూడా ఇన్స్టిట్యూషనల్ డికే మొదలైంది. బట్ ఆ స్టేజ్ రాలేదని నమ్ముతున్నాం, రాకూడదని ఆశిస్తున్నాం. మోదీ రాసిన వ్యాసాన్ని ఎలా చూడాలి? మోదీ రాసిన వ్యాసంలో ఎత్తుగడ ఉంది అని చాలా విమర్శలు వస్తున్నాయి. జయరాం రమేష్ కూడా ఇది ఒక నిరాశాజనకమైన ప్రయత్నం అంటూ జయరాం రమేష్ ట్వీట్ చేశారు. మోదీ వ్యాసం వెనుక నిజంగా ఎత్తుగడ ఉందనుకోవాలా? అంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని బీమా పథకం అన్న మోడీ ఇన్సూరెన్స్ స్కీమ్ అని, ఎత్తుగడ ఉందా లేదా అనేది డిబేటబుల్ కావచ్చు. కానీ కాంటెక్స్ట్ అయితే అందరికీ తెలుసు కదా. కాంటెక్స్ట్ ఏంటి, ఆర్ఎస్ఎస్కు మోడీ నాయకత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది అని. ఫలితంగానే బీజేపీ కొన్ని ఎలక్టోరల్ రివర్సెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది అని. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో దెబ్బతిన్నారు. ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల. ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకమని కాదు, బీజేపీకి ఆర్ఎస్ఎస్ గ్యాప్ ఉందని కాదు. ఆర్ఎస్ఎస్ బిడ్డే బీజేపీ ఏమీ ఆకాశం నుంచి విడిపడలే. ఆర్ఎస్ఎస్ సంబంధం లేని కాదు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల రాజకీయ రూపమే భారతీయ జనతా పార్టీ. అఫ్కోర్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు టెక్నికల్గా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అందరికీ తెలుసు కదా
సో భారతీయ జనతా పార్టీ అన్ని లెవెల్లోనూ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ నుంచే వస్తారు, ఇంకా వేరే అవకాశమే ఉండదు. అందువల్ల నరేంద్ర మోడీ కూడా ఒకప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగానే పనిచేశాడు. అంటే ఆర్ఎస్ఎస్ డిప్యూట్ చేస్తేనే వాజ్పేయి అద్వానీ కాలం నుంచి మొదలుకొని మోడీ వరకు ఆర్ఎస్ఎస్ డిప్యూట్ చేసినటువంటి నాయకులే బీజేపీలో అగ్రస్థానాల్లో ఉంటారు. ఇటీవల కాలంలో కొంత బయట వాళ్ళ వస్తున్నా కూడా. అందువల్ల ఆర్ఎస్ఎస్కు బీజేపీకి గ్యాప్ ఉండే అవకాశమే లేదు. ఆ మాటకు వస్తే మోడీకి ఆర్ఎస్ఎస్కు గ్యాప్ కూడా ఇట్ ఇస్ మోర్ పర్సనల్ దెన్ ఐడియాలజికల్. ఎందుకంటే బహుశా ఆర్ఎస్ఎస్ ఆశించిన దానికి ఏమాత్రము తగ్గకుండా మోడీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్తున్న మొదటి నుంచి చెప్పిన 3 అంశాలు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది, ఆర్టికల్ 370 పక్కపడేయడం అయిపోయింది, ఇక మిగిలింది యూనిఫామ్ సివిల్ కోడ్. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఎజెండా అయిన 1 లాంగ్వేజ్, 1 రిలీజన్, 1 ఎలక్షన్ ఇవన్నీ కూడా మనకు అమలవుతున్నాయి. అంటే ఫెడరల్ వ్యవస్థ, లౌకిక వ్యవస్థలకు ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్లీ అపోజ్. అంటే రాష్ట్రాలు, భాషలు, అందుకే మీకు హిందీ ఆధిపత్యవాదం కనబడుతుంది. ఎందుకంటే ఒక రేస్ అన్నిట్లో యూనిఫామ్ ఉండాలని. అయితే ఈ మధ్య మోహన్ భగవత్ యూనిఫామిటీ కాదు డైవర్సిటీ ఉండాలని చెప్తున్నా ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ బేసిస్ అది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. దాన్ని మోడీ బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాడు కూడా. సో అది అక్కడ డిఫరెన్స్ కాదు. అందుకే మోడీకి ఆర్ఎస్ఎస్కు ఉన్నది ఇట్ ఇస్ నాట్ ఐడియాలజికల్, ఇట్ ఈస్ ఎసెన్స్. ఏదో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నుంచి మోడీ డీవియేట్ అవుతున్నాడు, అందువల్ల ఆర్ఎస్ఎస్ సహించలేకపోతుంది అనేది కాదు. ఆర్ఎస్ఎస్కు బీజేపీకి గ్యాప్ కాదు, ఆర్ఎస్ఎస్కు మోడీకి ఉన్నది గ్యాప్ ఇది కాదు. మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ను ఆర్ఎస్ఎస్ అంగీకరించలేకపోతుంది. అది ఆర్ఎస్ఎస్ నాయకత్వం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక సంఘటన, ఒక సిద్ధాంతం ఆధారంగా, ఆ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఉండొచ్చు, నమ్మకపోయే వాళ్ళు ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని కీర్తించే వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆర్ఎస్ఎస్ బిలీవ్స్ ఇన్ ఐడియాలజీ. ఆర్ఎస్ఎస్లో పనిచేసే వేలాది మంది ప్రచారకులు తాము నమ్మిన సిద్ధాంతం కొరకు జీవితాలన్నీ అర్పించి పనిచేస్తుంటారు, ఏది ఆశించకుండా. అవును. అందువల్ల దట్ ఈస్ హౌ ఆర్ఎస్ఎస్ ఫంక్షన్స్. బీజేపీ వచ్చే వరకు ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, అంటే ఇండివిజువల్ బికమ్స్ మోర్ దెన్ ఐడియాలజీ, ఒక దాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించదు. ఆర్ఎస్ఎస్ ఒక ఐడియాలజీ బేస్, క్యాడర్ బేస్ పార్టీ కనుక ఐడియాలజీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్. లీడర్ అనే వ్యక్తి ఐడియాలజీ సృష్టించిన నాయకుడే తప్ప నాయకుడు ఐడియాలజీని సృష్టించాడు. అది మోడీ కావచ్చు, అది వాజ్పేయి కావచ్చు, అది అద్వానీ కావచ్చు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ కార్యశాల, ఆర్ఎస్ఎస్ పాఠశాల నుంచి వెళ్ళిన గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కాదు. మేమే అసలు ఆర్ఎస్ఎస్ కన్నా ఎక్కువ అనే స్థాయిలో వీళ్ళు పనిచేస్తే అది ఆర్ఎస్ఎస్ సహజంగానే అంగీకరించదు. అవును. సో అందువల్ల మీకు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూడా అజిత్ పవార్ తీసుకోవడం పైన ఆర్ఎస్ఎస్ ఇంటలెక్చువల్ రతన్ శారదాన్, ఆర్ఎస్ఎస్ ఆయన ఆథర్, ఆయన ఆర్గనైజర్ పత్రికలు, ఆర్ఎస్ఎస్ పత్రికలో వ్యాసం కూడా ఆర్ఎస్ఎస్ అనుకూల పత్రికలు. సో అందువల్ల బహిరంగంగానే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇండివిజువల్స్ అంటే ఇది వాజ్పేయి అద్వానీ కాలపు బీజేపీ కూడా కాదు, పూర్తిగా ఒకరిద్దరి పైన నడిచే పార్టీ. మోడీ అమిత్ షాల చుట్టూ నడిచే పార్టీ. దీన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ అంగీకరించలేదు. కానీ ఆర్ఎస్ఎస్ ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మోడీ అమిత్ షాలు ఆర్ఎస్ఎస్ ఎజెండాను బలంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. సో ఆర్ఎస్ఎస్కి ఒక రకంగా catch-22 సిచ్యువేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో తమ ఎజెండాను అమలు చేస్తున్న మోడీ అమిత్ షాల నాయకత్వాన్ని సంతోషపడాలా, తమ శైలికి భిన్నంగా పనిచేస్తున్నందుకు కనుక వ్యతిరేకించాలా. ఇది డైలమా ఆర్ఎస్ఎస్కు. ఈ డైలమా మోహన్ భగవత్ ఉపన్యాసాల్లో చాలాసార్లు వ్యక్తమైంది. అందుకే ఆయన 75 years అయితే రిటైర్ కావాలి అన్నారు. మళ్ళీ తర్వాత అది పెద్ద వివాదం, అది మోడీ పైనే అని వార్తలు వచ్చాక కాదు, నేను ఆ ఉద్దేశం కాదు, నేను ఎవరిని రిటైర్ కమ్మని చెప్పలేదు, ఒక నాయకుని కోట్ చేస్తూ మాత్రమే మాట్లాడాను అని కూడా వ్యాఖ్యానించాడు. సో ఇది ముప్పటి నుంచే కాదు, ఈవెన్ వాజ్పేయి అద్వానీని ఇలాగే ఫోకస్ చేస్తున్న సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ క్లియర్గా చెప్పింది వికాస్ పురుష్, లోహ పురుష్ అని ఈ బ్రాండింగ్ చేస్తూ వచ్చారు.
అప్పుడు కూడా ఆర్ఎస్ చెప్పింది ఈ వదిలేయండి, ఈ వికాస్ పురుషులు లో పురుషులు సిద్ధాంతం చెప్పండి అని. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు సిద్ధాంతం ముఖ్యం, నాయకుడు తక్కువ తర్వాత. మోడీకి నాయకుడు ముఖ్యం, సిద్ధాంతం తర్వాత. సిద్ధాంతం పట్ల నిబద్ధత ఉండొచ్చు మోడీకి, కానీ ఇప్పుడు ట్రంప్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మనం తెలుసు కదా. ట్రంప్ రిప్రజెంట్స్ కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఐడియాలజీ, కానీ ట్రంప్ ఏంటి, ఈజ్ మోర్ దెన్ ద ఐడియాలజీ. సో బీజేపీకి ఏంటి, దాన్ని అలాంటి శైలి బీజేపీ అంగీకరించదు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పునాదుల మీద పుట్టిన పార్టీ కనుక. కానీ మోడీ వల్ల ఓట్లు వస్తున్నాయి. అంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఈజ్ బోత్ అన్ అసెట్ అండ్ లయబిలిటీ ఆర్ఎస్ఎస్కు. ఎందుకంటే ఇవాళ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ CSDS వాళ్ళ అధ్యయనాలకు కూడా 1/3 ఆఫ్ ద ఓటర్స్, ఈవెన్ 2024లో కూడా 1/5 ఆఫ్ ద ఓటర్స్ మీకు మోడీ చూసి ఓటేశారు. మీకు ఇటీవల 3వ నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా 10% ఎన్డీఏ బలం తగ్గితే మోడీ బలం 4% తగ్గింది. అందువల్ల స్టిల్ ఎన్డీఏ ఈజ్ బికమింగ్ అన్పాపులర్, నాట్ మోడీ. సో ఈ అడిషనల్ ఓట్లను మోడీ తెస్తున్నాడు. అందువల్ల వాట్ కెన్ దే డూ, నథింగ్ కెన్ బి డన్. అందువల్ల ఈ గ్యాప్, ఈ ఫ్రిక్షన్ మనకు ఈ పట్టు విడుపులు కనబడుతుంటాయి. ఇటీవల కాలంలో 2024 వరకు మోడీ అమిత్ షాది చెల్తే అన్నట్టు నడిచింది. అంటే ఇక మోడీ అజేయుడు, మోడీ ఈజ్ ఇన్విన్సిబుల్, నో టీన్ ఆఫ్ ఫ్యాక్టర్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అన్నారు. అక్కడ దెబ్బ తగిలితే మామూలుగా తగలే. యూపీలో సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. ఈసారి 400 సీట్లను ఎగ్జిట్ పోల్స్తో ఉదరగొట్టారు, భయంకరంగా ఉదరగొట్టారు. మీడియా అందరినీ క్యాప్చర్ చేసేసి ఏం జరిగింది, 240 సీట్స్ వచ్చాయి, 63 సీట్లు తగ్గాయి. అంత మెజారిటీ అంత ముందుతో పోలిస్తే సొంతగా మెజారిటీ లేని పరిస్థితి. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కనుక బీజేపీతో ఉండకపోతే ఇలా మోడీ ప్రైమ్ మినిస్టర్నే ఉండడు. అలాంటి సిచ్యువేషన్కు నెట్టివేయబడ్డారు. అప్పుడు మేల్కొన్నారు, కాస్త చికిత్స మొదలుపెట్టారు. దాని ఫలితాలు కూడా స్టార్ట్ అయినాయి. హర్యానాలో గెలిచారు, ఢిల్లీలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు. ఆ తర్వాత చాలా క్లియర్గా మనం ఈ రకంగా పనిచేస్తే నడవదు అని, అందుకే మళ్ళీ బీజేపీలో బయటి వారికి పదవులున్నా ఆర్ఎస్ఎస్ రూట్స్ ఉన్న వారినే పదవుల్లో పెడుతున్నారు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్, మీకు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్. ఇక్కడ ఈటల రాజేంద్ర పక్క పెట్టారు, అక్కడ పురంధేశ్వర్ని, సుజనా చౌదరి లాంటి వాళ్ళు పోటీ పడ్డా కూడా, సీఎం రమేష్ లాంటి పోటీ పడ్డా కూడా పక్క పెట్టేశారు. మళ్ళీ మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కూడా శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్. సీఎం రమేష్, పురంధేశ్వరి వారు ఆస్పిరెంట్స్ పక్క పడేశారు. తెలంగాణలో ఈటల రాజేందర్, డీకే అరుణ చాలామంది ఆస్పిరెంట్స్, కానీ వీళ్ళందరినీ పక్క పడేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఇచ్చారు. ఉపరాష్ట్రపతి పదవికి మీరు గమనించండి, జగదీప్ ధంకర్ ఆర్ఎస్ఎస్ రూల్స్ లేవు, ఇది పక్క పడేశారు. ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరాడు. సో మళ్ళీ ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ రూట్స్ ఉన్న అతనే అయ్యేలా ఉన్నారు. ఈ కాంటెక్స్ట్ అంతా చూసినప్పుడు మోహన్ భగవత్ పైన వ్యాసాలు రాస్తే నార్మల్ సిచ్యువేషన్లో ఆశ్చర్యమేమీ లేదు. ఆర్ఎస్ఎస్ 100th యానివర్సరీ, ఆర్ఎస్ఎస్ పైన వ్యాసం రాస్తే కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ను సిద్ధాంత రీత్యా అంగీకరించని వారికి మింగుడు పడదు. దేశ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ గురించి గొప్పగా చెప్పడం ఏంటని, ఇప్పుడు ఎర్రకోట నుంచి కూడా స్వాతంత్ర దినోత్సవంలో ఆర్ఎస్ఎస్ గురించి మోడీ గొప్పగా చెప్పాడు. కానీ మోడీ ఎవరు, ఆర్ఎస్ఎస్ బిడ్డ. అంటే ఆ దేశానికి ప్రధానమంత్రిని కూడా ఆర్ఎస్ఎస్ ఇవ్వగలిగింది కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మని వరకు అది రుచించదు, కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పట్ల దాన్ని ఏదో ఓడించాలన్న లక్ష్యం లేని ఎవరికైనా వేరే వాళ్ళకు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. ఆర్ఎస్ఎస్ బిడ్డ దేశ ప్రధాని అయ్యాడు, దేశ హోంమంత్రి అయ్యాడు, దేశ రాష్ట్రపతి అయ్యారు, దేశ ఉపరాష్ట్రపతి అయ్యారు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత తమ మాతృ సంస్థను గౌరవించడం పెద్ద నేరం కాదు, తప్పు కాదు కదా. ఆయన నా స్కూల్ నన్ను పిలిస్తే మందమరిలో సింగరేణి హై స్కూల్లో 10వ తరగతి చదివాను. నా స్కూల్ వాళ్ళు పిలిస్తే నేను సంతోషంగా వెళ్తా కదా, ఎందుకంటే నాకు అన్ని పనులు వదులుకుంటా. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నన్ను లెక్చర్కి పిలిచి అదే రోజు నేను చదువుకున్న స్కూల్ పిలిచింది అనుకో, నేను బహుశా అవకాశం ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. తప్పదని కూడా ఆక్స్ఫర్డ్ వదిలేసి మందమరికి వెళ్తా, ఎందుకంటే దట్ ఈస్ మై స్కూల్. అందువల్ల ఆ మాతృ సంస్థ పట్ల ఆ గౌరవం ఉండడం నేరం కాదు. మరి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంత రీత్యా వ్యతిరేకిస్తారు కనుక
వాళ్ళు అంగీకరించరు. సో అందువల్ల కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ను కాదు పొగుడుతూ రాసింది. ఆర్ఎస్ఎస్ పొగుడుతూ రాస్తే నాలంటోడు అభ్యంతరం చెప్పడు. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మార్క్సిస్ట్ పార్టీ గురించి గొప్పగా రాసాడు, తప్పదేమన్నా. కారల్ మార్క్స్ సిద్ధాంతాల గురించి రాసాడు, నేరం కాదు కదా. ఆయన మార్క్సిస్ట్ గురించి రాస్తాడు. కార్ల్ మార్క్స్ సెంటనరీ సెలబ్రేషన్స్ లేకుంటే ఇంకోటి గురించి రాసాడు, తప్పు పట్టం కదా మనం. ఆయన సిద్ధాంతం అది. కానీ ఇక్కడ మోహన్ భగవత్ను పొగుడుతూ రాశాడు, అది పాయింట్. జనరల్గా ఆర్ఎస్ఎస్ శైలి కూడా అది కాదు. ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలకులు ఎవరు కూడా మీకు ఆ రకంగా ప్రొజెక్ట్ అయి ఉండరు. వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ సంఘటనలో భాగంగానే ఉంటారు తప్ప ఈ పర్సనాలిటీ కల్ట్ను ఆర్ఎస్ఎస్ అంగీకరించదు. కరెక్ట్. మోడీ ఆర్ఎస్ఎస్ను కాకుండా మోహన్ భగత్ పొగుడుతూ వచ్చాడు. ఎందుకంటే ఇటీవల మోహన్ భగత్ వ్యాఖ్యలు డైవర్సిటీ ఉండాలి ఇలాంటి చాలా మాట్లాడాడు అతను. సో ఆ వ్యాఖ్యలు కరెక్ట్గా మోడీకే తగులుతున్నాయి. వాస్తవంగా ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని రూట్స్ ఉన్న నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళని మోడీ అమిత్ షాలు పక్క పెట్టారు. కానీ ఇప్పుడు మోడీకి అనివార్యమైపోయింది. ఎందుకంటే ఆ మోడీ బీజేపీ పెట్టుకున్న రూల్ 75 years రిటైర్ కావాలి. ఎల్కే అద్వానీ అసలు ఇవాళ భారతీయ జనతా పార్టీ స్థాయిలో ఉందంటే ఆయన ఆధార కారణం అద్వానీజీ కాకుండా ఇంకెవరు కారణం. సో ఆయన స్వహస్తాలతో భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. 75 years అయితే తీసి పక్క పడేశారు. అవునా కదా. కనీసం ఆయన రాష్ట్రపతిగా చేయలేదు. ఎంత అన్యాయం చూడండి. ఎల్కే అద్వానీకి భారతరత్న కూడా ఎప్పుడు ఇచ్చారు? రాజకీయ అవసరాల కొరకు చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్ వీళ్ళందరికీ ఇచ్చాక తప్పక సంఘ సేవకుల నుంచి వ్యతిరేకత వస్తున్న సమయంలో అద్వానీకి ఇచ్చారు. అప్పటిదాకా ఇవ్వలేదు. అద్వానీకి సన్నిహితంగా ఉన్న అందరినీ పక్క పెట్టాడు. మురళీ మనోహర్ జోషి 91 years ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ పట్ల కంప్లీట్ ఉన్నాడు. ఇది ఇంటలెక్చువల్ ఆల్సో. ఆర్ఎస్ఎస్లో ఉన్న మేధావి వర్గంలో ఒకరు. మన మురళీ మనోహర్ జోషి నుంచి రామ్ మాధవ్ వరకు ఆర్ఎస్ఎస్లో కూడా ఒక థింకర్స్ ఉంటారు. అలాంటి థింకర్లో ఒకరు మురళీ మనోహర్ జోషి. ఇటీవల ఆర్ఎస్ఎస్ స్వదేశీ జాగరణ మంచి ఎకనామిక్ సిద్ధాంతాలపైన ఆర్ఎస్ఎస్ మా సమావేశం ఢిల్లీలో. అందులో ఆయన చూడండి, నేను ఉపన్యాసమైన ఎకానమీ, జీడిపి, వికసిత భారత్, ఈ జీడిపి హైప్, ఈ 3rd largest ఎకానమీ, 4th చీల్చెండాడాడు ఆయన. ఇది కాదు గ్రోత్ అంటే అన్నాడు. దాంట్లో అమర్త్య సేన్ కూడా కోట్ చేశాడు. అడుగడుగున బీజేపీ వ్యతిరేకించి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించి అర్థరాష్ట్రవేత్త అమర్త్య సేన్. అమర్త్య సేన్ ఇది ఓపెన్ క్రిటిక్ ఆఫ్ బీజేపీ అయినా కూడా మురళీ మనోహర్ జోషి కోట్ చేశాడు. అలాంటి థింకర్స్ కూడా పక్క పడేశారు కదా. ఉమాభారతి ఎంత ఫైర్ బ్రాండ్ నాయకురాలు, ఇప్పుడు ఎక్కడున్నారు ఎవరికైనా తెలుసా? సో ఇది ఎందుకు మరి ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు 75 years మళ్ళీ మోడీకే వచ్చిందాక ఏం చేయాలి? సో ఇప్పుడు ఆయన ఆ 75 years అనే రూల్ నుంచి ఎగ్జంప్షన్ కావాలి. అందువల్ల ఇప్పుడు మోహన్ భగవత్ను కీర్తిస్తూ రాస్తున్నాడా అనే చర్చ రాకుండా పోతుందా? కాంటెక్స్ట్ ముఖ్యం కదా. అది నిజమా ఎత్తుగడనా అని మీరు అడిగారు. ఎత్తుగడ కాదు అనుకుందాం. కానీ క్లియర్గా కనబడుతున్నప్పుడు మీరు ఎన్నడూ రాని వారు మా ఇంటికి వచ్చారనుకోండి, ఏదో పని ఉంది కదా రోహిత్ అనుకుంటాను అనుకోనా. అవును, రోజు వచ్చేటోళ్ళు ఎవరు వస్తే ఏం ప్రాబ్లం లేదు. ఎన్నడూ రాని వాళ్ళు ప్రత్యేకంగా వచ్చారనుకోండి, ఏదో సంథింగ్ ఇస్ దేర్ అనుకుంటారు కదా. అవును. ఇండి కూటమిలో ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడని తెలుసు, కానీ ఆశించిన స్థాయి కంటే ప్రతిపక్ష అభ్యర్థికి ఓట్లు తక్కువగా రావటం ఇప్పుడు ఆ కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరిని వేలిపెట్టి చూపించారు ఇప్పుడు నిరూపించడానికి అవకాశం ఉండదు. అంటే మీరు అన్నట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 439 seats ఎన్డీఏకు బలం ఉంది. ఎన్డీఏకు అలాగే ఎన్డీఏకు సపోర్ట్ చేసిన వైసీపీ లాంటి పార్టీలను కూడా కలుపుకుంటే 439 ఉంది. కానీ 452 votes వచ్చాయి. ఇండియా కూటమికి 315 members ఉన్నారు. అందరూ వచ్చారు ఓటింగ్ అని చెప్పి జయరాం రమేష్ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటించాడు కూడా. ఇండియా కూటమి విజయం సాధించింది, తమ సభ్యులందరినీ ఓటింగ్కి తీసుకురాగలిగింది అని. కానీ 300 ఓట్లు వచ్చాయి. అంటే 15 మంది ఇక్కడ ఈలోగా 15 ఓట్లు చెల్లని ఓట్లు వచ్చాయి. అవును. సో ఆ 15 మంది మా వాళ్ళే అని ఒక సమర్థించుకోవడం, అంటే అంతా మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని. మరి అందరూ శాఖాహారులే కానీ చేపల బుట్ట ఎట్లా మాయమవుతుంది? సో అందరూ మంచి వాళ్ళు అయితే 15 ఓట్లు ఎందుకు వచ్చాయి అని. మరి 15 మంది తెలివి తక్కువ ఓటేసిన వాళ్ళు అందరూ ఇండియా కుటుంబాలేనా? సో దీంతో మొదలైంది. అక్కడ మొదలు డిఎంకే సభ్యుల పైన అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే తమిళ్ సెంటిమెంట్ని బీజేపీ ప్రయోగించింది కనుక, తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక
ఇది ఎక్కడ తమకు ఇబ్బంది కాదు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల ఆలోచనల తమ రాష్ట్రం దాటి ఉండదు. సో ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయినా కూడా తమ అందులో తమిళులకు ఈ భాషా ప్రాంతీయవాదం ఎక్కువనే. సో అందువల్ల మొదలు డిఎంకే అని అనుకున్నారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీ వాళ్ళు 20 కోట్లు ఇచ్చారు, ఆ 20 కోట్లకు అమ్ముడుపోయారు అని. 20 కోట్లు ఎందుకు ఇవ్వచ్చు? వాస్తవంగా ఒక క్వశ్చన్ వస్తుంది, బీజేపీ క్లియర్ మెజారిటీ ఉంది కదా, ఎందుకు 20 కోట్లు ఇచ్చి కొనుక్కుంటారు అనే ప్రశ్న రావచ్చు. మరి బీజేపీ క్లియర్ మెజారిటీ ఉన్నా తమ కీలక మిత్రపక్షం తెలుగుదేశంకు నచ్చకపోయినా అవసరం లేకపోయినా జగన్ మద్దతు ఎందుకడింది బీజేపీ? ఇక్కడ కేసీఆర్ మద్దతు అడగలేదే. కేసీఆర్ తస్మదీయుడు అనుకున్నారు, అడగలేదు. జగన్ అస్మదీయుడు అనుకున్నారు, అడిగారు. జగన్ కేసీఆర్ని ఎందుకు అడగలేదు? క్లియర్ కేసీఆర్ అసలు మీకు గుర్తున్న రామచంద్రరావు స్టేట్మెంట్, మీ కిషన్ రెడ్డి స్టేట్మెంట్, మీ మద్దతు ఎవడు అడిగాడు కనుక అన్నాడు. సో ఇక్కడేమో మీ మద్దతు ఎవరు అడిగారు కనుక అన్నారు, అక్కడేమో రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు అడిగారు. ఏంటి మతలబు అర్థమవుతలేదా? కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అంటే మీరు జగన్ మిత్రునిగా చూశారు, కేసీఆర్ ప్రత్యర్థిగా చూశారు, మీకు మా అవసరమే లేదు కదా మరి. అంటే కారణం ఏంటి అంటే అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలు గెలవడమే కాదు బీజేపీ లక్ష్యం. ఎంత మేరకు ఏ అవకాశం వచ్చినా విపక్షాలను చీల్చి చెందడం మోడీ అమిత్ షా కాలపు స్టైల్. ఇది వాజ్పేయి కాలం కాదు. ఇది ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయాడు వాజ్పేయి కొనలేడు ఒక్క ఓటు. అసలు వాజ్పేయి కామ్గా ఉంటే కొనేవాళ్ళు బయట చాలా ఎంతోమంది ఉంటారు కదా. సింగిల్ ఓటుతో ఓడిపోవాల్సిన అవసరం లేదు. వాజ్పేయి ప్రధానమంత్రి పదవి కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప ఎథికల్ పాలిటిక్స్ అది, ఎంత గొప్ప నైతిక రాజకీయం అది. అంటే తన ప్రధానమంత్రి పదవి తర్వాత మళ్ళీ గెలిచాడు అనుకోండి, గెలుస్తానని అనుకోరు కదా ఎవరైనా. తమ ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి పోరాడడానికి కూడా సిద్ధపడ్డా కూడా ఒక్క ఎంపీని కొనలే, సంప్రదించలే. దట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ పాలిటిక్స్. అది వాజ్పేయి వారసత్వం. అందుకే వాజ్పేయిని ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటాం. చరిత్రలో నువ్వు ఏం చేసావు అన్న దానిపైన గుర్తుంచుకుంటారు, నువ్వు ఏం చేస్తే అలాగే గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలను ఎట్లా వెన్నుపోటు పడవాలి, ప్రతిపక్షాలను ఎలా బతకకుండా చేయాలి, ఇది కదా రాజకీయం ఇప్పుడు ఈనాట. అందువల్ల అవసరమైతే కోర్టు డబ్బులు ఇచ్చైనా ప్రతిపక్ష ఎంపీలకు కొని ఇంకో దీనివల్ల ఆ పార్టీలు వీక్ అవుతాయి, కూటమి వీక్ అవుతుంది. సో ఇది బీజేపీ వ్యూహరచన చేసి ఉండవచ్చు అనేది అనుమానం. అయితే ఆ బీజేపీ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మహారాష్ట్రలో చూసాం, మనం కర్ణాటకలో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో ప్రయత్నించి ఫెయిల్ అవుట్ చూసాం, ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకమైన సమయంలో టీడీపీ 4 ఎంపీలను తీసుకోవడం చూసాం, తెలంగాణలో దారాలు తెరిచి బీఆర్ఎస్ వాళ్ళను కమాన్ అని ఆపరేషన్ ఆఖరి చూస్తున్నాం. ఇవన్నీ చూసినాక బీజేపీ చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు. దట్ ఈస్ హౌ మోడీ షా బీజేపీ బిహేవ్స్. కానీ ఎవరు మరి అనేది క్వశ్చన్. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు ఖండించారు అలాంటిది ఏమీ లేదని. తర్వాత శివసేన ఆర్జేడీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు ఖండించారు. తర్వాత శివసేన వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయి. దానికి శరద్ పవార్ కూతురు సుప్రియ సులే తీవ్రంగా స్పందించింది, మీరు మహారాష్ట్రను బదనాం చేస్తున్నారు అని. సో ఇలా ఇండియా కూటమిలో ఎవరు ఆ లడ్డు ఉన్నది ఎవరు లేదా, అది ఆ చేపల బుట్ట ఎట్లా మాయమైంది? అందరూ శాఖాహారులే, కానీ చేపల బుట్ట మాయమైంది. మరి ఎవరెవరు తీసుకుంటే చేపల బుట్ట మాయమవుతుంది కదా. ఇప్పుడు ఆ చేపల బుట్టను మాయం చేసిన వారు ఎవరు అనేది ఇప్పుడు చర్చ మొదలైంది. సో అందువల్ల ఇది తెలియదు. ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది? ఇది ఎన్నికల కమిషన్కే తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ వాళ్ళు బయట పెట్టరు. కొంత ఇదేం విప్పు జారీ కాదు. సో ఏ రకంగా బయటపడితే బయటకు రాదు. అందువల్ల ఈ లోపల ఒకరికొకరు అంటే తాము సచ్చీలురము అని చెప్పుకోవడానికి ఇంకొన్ని మీద చూపెట్టాల్సిందే కదా. ఎవడో ఓడైతే దొంగ కదా, నేను దొంగ కాదు అంటే అర్థమే. నువ్వు దొంగ అంటే కలవదు కదా, నువ్వు దొంగ అంటే నేను దొంగ కాదు అన్నట్టు. అందువల్ల నేను దొంగ కాదు అని చెప్పుకోవడానికి కూడా ఇంకొన్ని దొంగగా చూపెట్టాలి. మరి ఎవడో ఒకటి దూపట్టాలి కదా. ఆల్రెడీ ఇండియా కూటమిలో రాష్ట్ర స్థాయి రాజకీయాల ప్రభావంతో ఇండియా కూటమి ఛాలెంజ్. జాతీయ స్థాయిలో మోడీని ఎదుర్కొనే విషయంలో మాత్రమే కలిసి వస్తాయి. ఈసారి ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా బ్రహ్మాండమైన ఐక్యతను కూడా ప్రదర్శించారు. అంటే ఇండియా కూటమిలో లేని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమి దూరమైంది వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటేసింది.
అందువల్ల ఇండియా కూటమి రీజనబుల్ లెవెల్ ఆఫ్ యూనిటీని ప్రదర్శించింది. దాన్ని బ్రేక్ చేస్తానికి బీజేపీ ఎత్తుగడ. అందుకే వైసీపీని తమ వైపు తిప్పుకుంది. మీకు బిజు జనతాదళ్ అసలు బీజేపీ చేతుల్లో ఓడిపోయింది, అధికారం కోల్పోయింది. అయినా బిజు జనతాదళ్ కూడా మా ఎన్నికలకు బాయ్కాట్ చేసింది. అంటే మేము బీజేపీకి సమదూరం అని పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడ్డది. ఇక్కడ మాత్రం తెలంగాణలో తామే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు కనుక, వస్తారని ఆశిస్తున్నారు కనుక బీజేపీ ఇక్కడ మాత్రం తెలివిగా కేసీఆర్ని సంప్రదించలే, లేకపోతే ఇక్కడ కూడా సంప్రదించేవారే. సో అందువల్ల ఇక్కడ సంప్రదిస్తే గ్యారంటీగా బీజేపీ బీఆర్ఎస్ అన్న నరేటివ్ బలపడుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ ఆ నరేటివ్ ముందు పెట్టి రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లాభం కూడా పొందింది. సో అందువల్ల ఇక్కడ జాగ్రత్త పడ్డారు. అందువల్ల అల్టిమేట్గా ఇది ఇండియా కూటమిలో ముసలం పుట్టించడానికి ఉపయోగపడుతుంది. ఆ ముసలం ఎవరు పుట్టిస్తారో ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి బలం ఉంది, ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తారు అని వాళ్ళకి పూర్తిగా తెలిసినప్పుడు వేరే పార్టీల అభ్యర్థులకు సభ్యులకు గ్యాలం వేయాల్సిన అవసరం ఉంటుంది. అదే చెప్పాను కదా, ఎన్నికల్లో గెలవడం కొరకే కాదు కదా, ఉపరాష్ట్రపతిని గెలవడం అనేది ఇష్యూ కాదు, అది ఎలాగో గెలుస్తారు. ప్రతిపక్షాలను బలహీనపరచడం కూడా ప్రతి ఎన్నికను కూడా ఛాలెంజ్గానే తీసుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక, ఏం కాంగ్రెస్ గెలవకపోతే అధికారం పోతుందా? బీఆర్ఎస్ గెలిస్తే అధికారం వస్తుందా? బీజేపీ గెలిస్తే అధికారం వస్తుందా? కానీ ముగ్గురు కొట్లాడరా? రాజకీయ పార్టీలకు ఎలా ఉంటుందంటే ప్రతి ఎన్నిక ఒక కంటెస్టే. అంటే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్కి అవసరము, ఒక పొలిటికల్ మొరాల్కి అవసరము, రకరకాల వ్యూహాత్మక కారణాల రీత్యా ప్రతి ఎన్నికను ఛాలెంజ్గానే తీసుకుంటారు. అది క్రాస్ ఓడించి ఇక్కడ ప్రతిపక్ష ఇండి కూటమిని బలహీనపరిచింది అనే సంకేతం. అంటే అనుమానం ఏంది, ఇండియా కూటమి ఐక్యంగా లేదు, బీజేపీకి ఐక్య ప్రత్యర్థి లేరు, ఇది ఒక అతుకుల బొంత. వీళ్ళు ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికలను కలిసి ఉండకపోతే దేశాన్ని కలిసి ఎట్లా కాపాడుతారు? ఇలాంటి అతుకుల బొంత వల్ల దేశానికి ప్రమాదము అనే సంకేతాన్ని పంపడం కదా వారి లక్ష్యం. తర్వాత ఉమ్మడిగా గనక పోటీ ఎదుర్కొంటే బీజేపీకి ఛాలెంజ్ అవుతుంది. మీకు అందుకే ఇండియా కూటమి 234 సీట్స్ వచ్చాయి 2024లో. బీజేపీకి 240 సీట్స్, కేవలం 6 సీట్లు గ్యాప్. వాస్తవంగా అయిపోయిందంటే ఇండియా కూటమిలో ఒక్క పార్టీ లేదు కనుక వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఇండియా పార్టీలో 234 సీట్స్, దానిలో 99 సీట్స్తో కాంగ్రెసే ఫస్ట్. అందువల్ల అది ఒక కూటమిలో ఒక ప్రధాన పార్టీకి మోర్ దెన్ 50% సీట్లు లేకపోతే ఆ కూటమి ఐక్యంగా ఉండడం కష్టం. ఎవరో ఒక యాంకర్గా ఉండాలి, ఇరుసు ఉండాలి. ఆ ఇరుసు లేకపోవడం వల్ల ఇలాంటి అటు ఇటు బెండ్ అవుతుంటుంది. మణిపూర్ జాతుల ఘర్షణతో ఎలా అట్టుడికిపోయిందో మనం చూసాం. మణిపూర్ అట్టుడికిపోతున్నప్పటికీ ప్రధాని అక్కడికి వెళ్ళకపోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. ఇప్పుడు ప్రధాని మణిపూర్ అల్లర్ల తర్వాత తొలిసారిగా రేపు మణిపూర్కి వెళ్ళబోతూ ఉన్నారు. సో దీనిపైన చర్చ జరుగుతుంది. ఒకసారి మోదీ మాట్లాడారు. మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. किसी भी सभ्य समाज के लिए ये शर्मसार करने वाली घटना है. पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन है, वो अपनी जगह पे है, लेकिन बेइज्जती पूरे देश की हो रही है. 140 करोड़ देशवासियों को शर्मसार होना पड़ रहा है. मैं सभी मुख्यमंत्रियों से आग्रह करता हूं कि वे अपने राज्य में कानून व्यवस्थाओं को और मजबूत करें, खास करके हमारी माताओं बहनों की रक्षा के लिए कठोर से कठोर कदम उठाएं. నాగేశ్వర్ గారు, అల్లర్లు జరుగుతున్నప్పుడు మోదీ వెళ్ళలేదు, ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మోదీ అక్కడికి వెళ్తున్నారు. సో ప్రతిపక్షాల విమర్శలకు ఈ పర్యటనతో చెక్ పడే అవకాశం ఉంటుందా? మోడీ ఎలాంటి పొలిటీషియన్ అంటే శ్వాసలో కూడా రాజకీయం ఉంటుంది. దట్ ఈస్ హౌ మోడీ ఈజ్ విన్నింగ్ ద ఎలక్షన్స్. అంటే నిద్రలో కూడా రాజకీయం ఉంటుంది. ఇప్పుడు నిద్రలో కూడా తెలివితోనే ఉంటారు అని భీష్ముని గురించి మహాభారతంలో చెప్తారు. సో మీకు ఉత్తర గోగ్రహణంలో సమ్మోహనాస్త్రాన్ని అర్జునుడు ప్రయోగించాక కౌరవ వీరులందరూ పడిపోతారు. అప్పుడు ఉత్తరుడు తన చెల్లెలు ఉత్తర కోసం వారి నుంచి తీసుకురమ్మని అంటే అప్పుడు అర్జునుడు హెచ్చరిస్తాడు, జాగ్రత్త, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, కానీ
మా తాత భీష్మాచార్యుల దగ్గరికి వద్దు, ఆయన నిద్రలో కూడా మేల్కొని ఉంటాడు అని. సో మన నరేంద్ర మోడీ నిద్రలో కూడా రాజకీయమే ఆలోచిస్తాడు ఏ సమయమైనా. ఇప్పుడు ఆపరేషన్ పహల్గాం దాడులు జరిగాయి, దేశం అంతా ఖండించే ఘటన, రాజకీయాలకు అతీతమైన అంశం. అన్ని పార్టీలు కలిసి నరేంద్ర మోడీకి మీరు ఏ చర్యనా తీసుకొని మీ వెనకాల ఉంటామన్నారు. దేశం యావత్తు ఐక్యంగా మన ప్రధానమంత్రి వెనకాల నడిచింది. ప్రధానమంత్రి ఎటు నడిచాడు? బీహార్ వెళ్ళాడు. అంటే దేశమంతా ఐక్యంగా కలిసి పోరాడుదామని ప్రతిపక్షాలన్నీ మోడీకి చెప్తే మోడీ మాత్రం అది మళ్ళీ రాజకీయ విభజనతోనే దాన్ని ఉపయోగించుకున్నాడు. ఎందుకు? బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్తామన్నది ఢిల్లీలో చెప్పలే, పోయి బీహార్లో చెప్పారు. అంటే ప్రజల్ని ఐక్యం చేసే సంఘటనను కూడా ప్రజలు విడిపోయేటువంటి వేదికను ఎంచుకున్నాడు. బీహార్కి వచ్చారు విడిపోతారు కదా. దట్ ఈజ్ హౌ మోడీ ఫంక్షన్స్. ఎవ్రీథింగ్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. సో ఏమన్నా కానీ నాకు రాజకీయం ముఖ్యం. అందుకే ఒక విన్నింగ్ మిషన్ లాగా పార్టీని మార్చగలిగారు. సో అక్కడ కూడా అంతే, జస్ట్ వాంట్ రాజకీయం. ఎందుకు? మణిపూర్లో మెయితీలు కుకీల మధ్య జాతుల ఘర్షణ, అందులో మతపరమైన కోణం కూడా ఉంది, అందరికీ తెలుసు. మెయితీలకు బీజేపీ అనుకూలము. సో కుకీల పైన మేతీలకు కుకీలకు మధ్య ఘర్షణలో ఇప్పుడు మోడీ బయటలో మనం చూసాం. మీరు శాంతి భద్రత నెలకొల్పడంలో ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి, కఠినమే కాదు ఇంపార్షియల్ కూడా ఉండాలి. కానీ అక్కడ ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ బహిరంగంగానే మేతీ అనుకూలవాది. అందువల్ల ఆయన కళ్ళ ముందట ఆయన ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లేదా ప్రభుత్వ ప్రేక్షక పాత్రతోనే అత్యాచారాలు జరిగాయి. చివరకు దాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు, కుకీ ఎమ్మెల్యేలు కూడా, వేరే వాళ్ళు ఎవరో కాదు, బీజేపీ ఎమ్మెల్యేలు. ఈవెన్ ఒక దశకు వచ్చే వరకు మెయితీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు. కానీ నరేంద్ర మోడీ అక్కడికి పోలే. ఇంతగా 200 మంది చనిపోయి అసలు మానవ జాతి తలవంచుకునేటువంటి అత్యాచారాలు జరిగితే నరేంద్ర మోడీ మాట్లాడటానికి నిరాకరించాడు. కనీసం ఖండించడానికి మాట్లాడచ్చు కదా, కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. పార్లమెంట్లో ప్రతిపక్షాలు రోజుల తరబడి స్తంభింపజేస్తే 1 గంట పైన ఉపన్యాసంలో ఒక 5 నిమిషాలు మణిపూర్ ప్రస్తావించాడు. ప్రతిపక్షాల పోరాటం వెంట అయ్యా దేశ ప్రధాని మణిపూర్ గురించి మాట్లాడు అని. మీరు గమనించండి, రాజ్ కపూర్ ఫ్యామిలీతో మోడీ కలుస్తాడు. ఎవరన్నా ఒలింపిక్లో మెడల్ గెలిస్తే వాళ్ళు మోడీని కలుస్తారు. క్రికెట్ టీం ఓడిపోయినా అక్కడ ఉంటాడు మోడీ, గెలిచినా ఉంటాడు. రాకెట్ ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ ప్రయోగిస్తే మోడీ అక్కడే ఉంటారు. అంటే ఎక్కడైతే రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందో అక్కడ ఉంటాడు. శుభం సో ఎవరితోనైనా మీకు రోజసీయానం చేసిన వారితో మోడీ ఉంటాడు, పరీక్షలు వేస్తే పిల్లలతో మోడీ ఉంటాడు. కానీ మణిపూర్లో కష్టాలు ఉన్న ప్రజల వైపుతో ఎందుకు ఉండకూడదు? దేశ ప్రధాని కదా. కానీ అమిత్ షా వెళ్ళాడు కదా, అమిత్ షా వెళ్ళాడు కరెక్టే. ఇస్రో శాస్త్రవేత్త దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ పంపిన మోడీ ఊకోవచ్చు కదా. మీకు క్రీడలకు క్రికెట్ మ్యాచ్కు క్రికెట్ ప్లేయర్ దగ్గరికి క్రీడల మంత్రి పంపించచ్చు కదా. కానీ మీరు గమనించండి, అదే ఢిల్లీలో ఉమెన్ రెస్లర్స్ నెలల తరబడి మాకు అన్యాయం జరిగింది అని బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ బీజేపీ ఎంపీ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆయన తొలగించండి అంటే ఒక్క రోజైనా ఆ బిడ్డల్ని పిలిపించి దేశం గర్వించదగే ఒలింపియన్స్ కదా, ఏంటమ్మా మీ ప్రాబ్లము, ఏం జరిగింది అని మాట్లాడాడు. ఒక్కసారి మీరు గమనించండి, మాట్లాడలేదు. ఎక్కడ ఒక వాళ్ళకి మెడల్ వచ్చినప్పుడు మళ్ళీ పక్కనే ఫోటో. కానీ వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఓదార్చే దానిలో ఉండే క్వశ్చన్ లేదు. ఎందుకంటే తన పార్టీ ఎంపీ, అతను ఉత్తరప్రదేశ్లో అవసరం రాజకీయంగా. సో ఇక్కడ మణిపూర్లో కూడా తన ప్రభుత్వమే, తమ పార్టీ ప్రభుత్వం, అదే ప్రతిపక్ష ప్రభుత్వం అయితే ఇప్పటికి 4 సార్లు పోయేవారు. అది తమ ప్రభుత్వమే ప్రిసైడ్ చేసి బీరేన్ సింగ్ ప్రిసైడ్ చేసిన వైలెన్స్ అది.
అందుకే అక్కడికి మోడీ వెళ్ళటానికి నిరాకరించాడు. సో ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇటీవల కుకీస్తో కొంత ఏదో అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి శుభం కార్డు వేసేస్తారు. సో అందుకే అభివృద్ధి కార్యక్రమం ఇవాళ వాళ్ళు అడుగుతున్నది అభివృద్ధి మాత్రమే కాదు, అభివృద్ధి దిశగా చర్చ జరుగుతుంది. అభివృద్ధి కాదు, అడుగుతున్న ఆత్మగౌరవం. అత్యాచారాల బాధితులు అభివృద్ధికి చూసి ఆనందిస్తారా? అత్యాచారాల బాధితులు అవమానాలకు గురైనటువంటి వారు మాకు ఇల్లు కట్టిస్తామని ఆనందపడతారా? రోడ్ వేస్తామని ఆనందపడతారా? ఆత్మాభిమానం కదా, మొదలు దాన్ని అడ్రస్ చేయాలి కదా. అసలు అంత కీలకమైన వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన నైబరింగ్ స్టేట్లో సమాజమే జాతుల పేరిట 2గా చీలిపోతే దాన్ని కూడా రాజకీయంగా చూస్తే ఎట్లా? దేశం కదా ముఖ్యం. నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ లాస్ట్ కదా. నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. పాలిటిక్స్ షుడ్ యునైట్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్. అన్ఫార్చునేట్లీ మణిపూర్లో పాలిటిక్స్ డివైడ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ యునైట్ చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళాడు? ప్రపంచమంతా వెళ్ళాడు కదా ప్రైమ్ మినిస్టర్ ఈ కాలంలో. మనకు తెలియని పేరు వినని దేశాలకు కూడా వెళ్ళారు, అన్నిటికి వెళ్ళారు. ఆ దేశం అంతా పర్యటించారు కదా ఈ 2 ఏళ్లలో. పోని ఊరు లేదు, పోని రాష్ట్రం లేదు కదా. ఏం పాపం చేశారు మణిపూర్ బిడ్డలు? వాళ్ళు మన భారతీయులు కారా? ఏం జరుగుతుంది జరగదు తర్వాత కొంత స్వాంతన కదా. మా దేశ ప్రధాని మా దగ్గరికి వచ్చాడు ఈ కష్టకాలంలో, మమ్మల్ని ఓదార్చారు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. 2 ఏళ్ళు పడుతుందా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక కల్లోలిత రాష్ట్రంలో 100లాది మంది చనిపోయి వేలాది మంది నిర్వాసితులైతే ఇండ్లు కాలబడితే పరిస్థితి ఏంటి? ఆఖరికి నిన్నటిదాకా మిత్రులు ఇలా శత్రువులుగా మారిపోతే, నాకు అర్బన్ కంపెనీలో ఫేషియల్కు పిలిస్తే ఒక అతను వచ్చాడు, మణిపూరి అతను. సో ఆయన హన్ మిన్ లున్ అనేది ఉంది పేరు. నేను అడిగాను, ఆయన కుకీ అట. ఆయన ఏం చెప్తున్నాడు, సార్ మా దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే కుకీ పురుషుడు, మేతి మహిళ పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు ఉంటాయి. మేతి పురుషుడు, కుకీ స్త్రీ, భార్యాభర్తలు విడిపోయారు, బిడ్డలు తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యారు. ఎందుకంటే ఇటు మేతి కోడలు కుకీ ప్రాంతానికి వస్తే భరించాలి, బతకడమే కష్టం. కుకీ బిడ్డ కోడలు మేతిల కోడలు మేతి ప్రాంతానికి వస్తే అక్కడ కుకీ అని ఆఖరికి భార్యాభర్తల సంబంధాన్ని కూడా బీటలు మార్చింది. అంతటి పరిస్థితి ఉంటే ప్రైమ్ మినిస్టర్కి 2 ఇయర్స్ పడితే ఎట్లా? అసలు ఆలోచించాలి కదా. అవును, ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ ఈ పర్యటన ద్వారా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ ఎంత ప్రయత్నం చేస్తోందో ప్రపంచానికి తెలుస్తుందని అంటున్నారు. నిజంగా ఈ పర్యటన ద్వారా ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో బీజేపీకి మరింత విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది. బీజేపీకి విశ్వాసం కలగాలి, దేశం మీద విశ్వాసం కలగాలి. బదులు బీజేపీ దేశం ఉంటేనే బీజేపీ ఉంటుంది కదా. దేశమే లేకపోతే బీజేపీ ఎక్కడికి ఉంటుంది? అది భారతీయ జనతా పార్టీ కదా. భారతదేశం ఉంటేనే బీజేపీ కదా, భారత జాతీయ కాంగ్రెస్ కదా. భారతదేశం ఉంటేనే భారత జాతీయ కాంగ్రెస్లు, భారతీయ జనతా పార్టీలు. భారతదేశం లేకపోతే ఇంకెవరుంటారు? అందువల్ల భారతదేశంలో ప్రజల ఐక్యత మనకు ముఖ్యము. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. అధికారం శాశ్వతం కాదు, అన్ని రాజకీయ కోణం అవసరం లేదు. దేర్ షుడ్ బి సమ్ మానవత్వం ఉండాలి, హ్యూమానిజం ఉండాలి. సో మానవీయతను మించినటువంటిది ఏముంటుంది? అన్ని ఇదేంటే రాజుల కాలమా? రాజ్యాలు రాజకీయాలేనా? అధికారాలేనా? 2 ఏళ్ల పాటు దేశ ప్రధానిని, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు, ప్రజలు ముక్త గంటంతో మణిపూర్ వెళ్ళండి అని అడిగితే ప్రైమ్ మినిస్టర్కు 2 ఏళ్ల వరకు సమయం దొరకలేదా అన్నదే ఆవేదన. కానీ ఇప్పుడు వెళ్ళటంలో వ్యూహాన్ని ఎలా చూడాలి? నిజానికి ఎప్పుడైనా వెళ్ళడం, ఇంతకాలానికైనా వెళ్తే ఆనందించాలి, దానికి ఏమీ అభ్యంతరం లేదు. ఇప్పటికే ప్రతిపక్షాలు అంటున్నాయి 2-3 గంటల పర్యటన ఆ గాయాన్ని మానుస్తుందా అని విమర్శించే వాళ్ళు కూడా. మనమే అడిగినాం కదా పొమ్మని. లేట్గా పోయినా బెటర్ లేట్ దెన్ ఎవర్ కదా. రాహుల్ గాంధీకి ఓట్ చోరీ క్యాంపెయిన్ ఉంది, నాకు లేదు కదా, నేనెందుకు బాధపడతా? రాహుల్ గాంధీ ఇప్పుడు అది కాదు ఎజెండా, ఇప్పుడు ఓట్ చోరీ ఎజెండా అంటున్నాడు. సో దానికదే మనము పోవాలి అని అందరం అడిగి, పోతున్నప్పుడు మళ్ళీ ఎందుకు పోతున్నాం అని అడిగితే అర్థం ఉంటుందా? లేట్ అయినా వెళ్తున్నాడు, లెటర్ వెల్కమ్ ఇట్ హోల్ హార్టెడ్గా. కనీసం మణిపూర్లో సాధారణ పరిస్థితి ఇప్పటికైనా వస్తే ఆశించుదాం. మళ్ళీ అక్కడ కూడా రాజకీయం అవసరం లేదు. మోడీనే ప్రశ్నిస్తున్నాం, రాజకీయంగా చూడకండి అని. మళ్ళీ మోడీ వెళ్తుంటే మళ్ళీ దాన్ని రాజకీయంగానే చూడాల్సిన అవసరం లేదు కదా. ఆయన వెళ్ళక అందువల్ల దీన్ని రాజకీయాలకు కాదు, ఇప్పుడు వెళ్ళినా మంచిదే.
ఏదో ఒక సమయంలో వెళ్ళి ఉపశమనం పడితే ఎందుకు ఆనందపడకూడదు? రైట్. కానీ ఆ సమయంలో వెళ్ళకపోవడం గురించి ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఒక భావం నిండిపోయింది. రావాల్సిన సమయంలో ప్రధాని మా దగ్గరికి రాలేదు అనే ఒక ఆలోచన అక్కడ ప్రజలు ఉన్నారు అని. కానీ అని చెప్పి ఇప్పుడు రాకూడదు, పోకూడదు, ఇక ఇంకా రాలేదన్న ఆలోచన ఉంటుంది కదా. అందువల్ల నిజమే, అది 2 ఏళ్ళు పోలేదన్నది నిజం. ఇప్పుడు మా తల్లిదండ్రుల ఇష్టాలకు భిన్నంగా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, తల్లిదండ్రులు దూరం పెట్టారు, పెళ్ళికి కూడా రాలే, నా బిడ్డవే కాదు నొక్కు, నా కొడుకువే కాదని శాపించారు. ఈ లోపల మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టారు, ప్రేమ పుట్టుకొచ్చింది. ఎక్కడ పోతుంది? పుట్టిన బిడ్డ పట్ల పేగబంధం పోదు కదా, రక్తబంధం పోదు కదా. సో అప్పుడు వస్తారు, వస్తే 3 ఏళ్ళు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే ఎట్లా? రోజు వచ్చారు కదా, సో ఇప్పటికే వచ్చినందుకు ఆనందించాలి కదా.